హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ గుల్ల మైసూర్ పాక్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా గుల్లగా ఎగ్జాక్ట్ స్వీట్ షాప్లో ఎలా ఉందో రెసిపీ సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది. కాకపోతే వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు, మనం కలర్ యాడ్ చేసుకోము, అంతే తేడా. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందంటే, గుల్లగా మనం వేసిన ఆయిల్ మొత్తం దానికి పట్టేసి ఎంత బాగా వచ్చిందంటే, తినగానే మనం స్వీట్ షాప్లోనే కొన్నామా లేకపోతే ఇంట్లో చేసుకున్నామా అన్నట్లుగా ఉంటుందండి రెసిపీ. అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ కొన్ని టిప్స్ మాత్రం పాటించాలండి. అది పాటించకపోతే కొంచెం మెత్తగాను లేకపోతే ఇంకొంచెం గట్టిగాను ఇలా ఈ విధంగా వస్తుందండి ఈ రెసిపీ. మనం కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రమే ఇలా గుల్లగా వస్తుందండి మైసూర్ పాకు. అది ఎలా తయారు చేద్దాము చూసేద్దామా మరి. ముందుగా బేసిన్ ఫ్లోర్ 2 కప్స్ అండి. 2 కప్స్ యాడ్ చేసేసి మనము జల్లెడ పట్టుకుందామండి. ఎందుకంటే జల్లెడ పట్టుకోకపోతే దానిలో కొంచెం నలకలు అవి వస్తాయి కదా, అప్పుడు గుల్లగా రాదండి. సో అందుకే మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బేసిన్ ఏ ఫ్లోర్ అయినా సరే జల్లెడ పట్టుకోవాలి. అదే విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 1.5 కప్ షుగర్ అండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కనుక తినే పని అయితే 2 కప్స్ యాడ్ చేసేసుకోండి. ఒక 3/4 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో 1.5 కప్పు నూనె వేసుకోండి. లేకపోతే మీ దగ్గర గీ ఉంటే గీ కూడా వేసుకోండి. అదేవిధంగా ఇంకొక బౌల్ తీసుకొని ఒక ఇలా ఈ విధంగా లోతుగా ఉండే బౌల్ తీసేసుకొని ఆయిల్ ఆర్ గీ కానీ ఏది ఉంటే అది గ్రీస్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా. ఎందుకంటే మనం ఆ బ్యాటర్ వేసినప్పుడు దానికి అంటకుండా అతుక్కోకుండా ఉంటుందండి. ఇది పక్కన పెట్టేసుకోండి. మన ఆయిల్ హీట్ అయ్యిందండి, అది పక్కన పెట్టేసుకుందాము. అది అలాగే సిమ్లోనే ఉంచండి, ఆపేసేయొద్దు. ఆయిల్ పక్కన పెట్టేసి సిమ్లోనే ఉంచండి. ఇక్కడ మన పాకం రెడీ అవుతుందండి. షుగర్ సిరప్ ఇలా ఈ విధంగా మొత్తం ఈవెన్ గా కలుపుతూ ఉండండి. కలిపేటప్పుడు అంచుల వెంబడి కూడా మంచిగా కలపండి. ఎందుకంటే అంచుల వెంబడి గనక సరిగా కలపకపోతే అక్కడ డ్రై అవుతుందండి. ఆ సిరప్ షుగర్ అనేది డ్రై అవుతుంది. ఇలా ఈ విధంగా ఒకసారి చూడండి, వీడియోలో గమనించండి. ఇలా స్ట్రింగ్ పాకం, తీగ పాకం అంటారు కదా, అలా 2 వేల మధ్యలో మనము ఇలా అంటుంటే ఆ విధంగా వచ్చిన స్టేజ్ లో మనము ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఇందాక మనం జల్లెడ పట్టుకున్నాం కదా బేసిన్ ఫ్లోర్, అది కొంచెం యాడ్ చేస్తూ మనం కుక్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా కొంచెం మీరు తీసుకునేటప్పుడు ప్యాను గుంత ఎక్కువ ఉండే ప్యాన్ తీసేసుకోండి. నా దగ్గర అంత అవైలబుల్ గా లేదు, సో అందుకే నేను దీనిలో చేస్తున్నాను. మీరు తీసుకునేటప్పుడు మాత్రం బాండి, పెద్ద లోతుగా ఉన్న బాండి లాంటిది తీసుకోండి. చాలా అంటే చాలా మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ విధంగా కలుపుతూ మళ్ళీ ఇంకొంచెం బేసిన్ ఫ్లోర్ యాడ్ చేసేసుకుందాము. అలా 2-3 టైమ్స్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాము. ఈ విధంగా ఇంకొంచెం యాడ్ చేద్దాము బేసిన్ ఫ్లోర్. అలా 2-3 టైమ్స్ యాడ్ చేసామనుకో లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకోవటానికి వీలవుతుందండి. ఇలా ఈ విధంగా ఈ రెసిపీ చేసేటప్పుడు ఇద్దరుంటే, ఇంకొకరు హెల్ప్ ఉన్నారంటే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనకి కలుపుకోవడానికి అలా కొంచెం టైం పట్టినా గానీ కొంచెం రెసిపీ కొంచెం అటు ఇటు అవుతుంది. సో అందుకే ఇలా ఈ విధంగా మళ్ళీ ఇంకా మిగతా బేసిన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఈవెన్ గా అంచుల వెంబడి కూడా మొత్తం ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం అంచుల వెంబడి కూడా మొత్తం కలిపేసుకొని ఇందాక మనం హాట్ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆ ఆయిల్ ని ఒక గుంత గరిట తీసుకొని ఇలా ఫస్ట్ ఒకసారి వేసుకొని ఒక 30 to 60 సెకండ్స్ ఇలా ఉడికించుకుందాము. మనం వేసిన ఆయిల్, ఆ ఆయిల్ ఉడకగానే ఇంకొకసారి మళ్ళీ గీ కానీ హాట్ ఆయిల్ కానీ మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేద్దాము. ఇలా 3-4 టైమ్స్ యాడ్ చేయాలండి.
ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలపాలండి. అంచుల వెంబడి కూడా నీట్గా ఈ విధంగా ఇలా ఈవెన్గా కలుపుతూ ఉండండి. కొంచెం ఓపికగా చేసుకోండి. కొంచెం ఓపికగా చేసుకున్నారంటే మీకు ఎగ్జాక్ట్ రెసిపీ వస్తుందండి. మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని మొత్తం ప్యాన్కి అంటుకోకుండా మొత్తం అంచుల వెంబడి కూడా కలపాలండి. ఈ విధంగా అంచుల వెంబడి కూడా కలపాలి. ఎందుకంటే అంచుల వెంబడి కలపకపోతే అది డ్రై అయిపోతుందండి. సో అందుకే అంచుల వెంబడి కూడా కలుపుతూ మొత్తం ఈవెన్గా కలుపుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం ప్యాన్కి అంటుకోకుండా అలా సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఏమాత్రం మనము ఆలస్యం చేసినా కొంచెం అటు ఇటు అవుతుందండి. ఇలా ఈ విధంగా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత ఇంకొకసారి మనము హాట్ ఆయిల్ ఉంది కదా, ఆ హాట్ ఆయిల్ కూడా యాడ్ చేసేద్దాము. మీ రెసిపీకి ఎంత సరిపడా మీరు తీసుకున్న దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇంకొకసారి ఇలా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంచుల వెంబడి కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా కుక్ అయ్యేలాగా మంచిగా కుక్ అవ్వాలండి. మీకు కుక్ అయ్యేటప్పుడు అది ఉడికిన స్మెల్ ఖచ్చితంగా వస్తుందండి. మంచిగా కుక్ అయిన ఆయిల్ ఆర్ గీలో కుక్ అయిన బేసిన్ ఫ్లోర్ స్మెల్ మంచిగా వస్తుందండి. ఒకసారి అది గమనించండి. ఇలా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనకి ఇంకా ఆయిల్ ఉంటే గనక మీరు సరిపడా ఉంటే వేసుకోండి. సరిపడకపోతే మీకు అంతవరకే సరిపోతుంది. మీకు ఎంతవరకు సరిపడుతుందో అంతవరకే వేసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే అది పక్కన పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా ఈ విధంగా అంచుల వెంబడి కూడా మొత్తం కలిపిన తర్వాత ఇంకా ఉంది కదా మన హాట్ ఆయిల్, ఆ హాట్ ఆయిల్ వేసి ఒక్కసారి జస్ట్ ఒక్కసారి కనుక కలిపి మొత్తం అది ఆయిల్లో జస్ట్ మిక్స్ చేయండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా మొత్తం ఈవెన్గా కలిపిన తర్వాత మనము ఇదే స్టేజ్లో మనము ఇందాక ఆయిల్ గ్రీస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అండి, ఈ బ్యాటర్ని అందులో వేసుకోవాలండి. ఈ స్టేజ్లో గమనించండి, ముఖ్యంగా ఇక్కడే మనకి అటు ఇటు అవుతుందండి రెసిపీ. ఖచ్చితంగా ఇదే స్టేజ్లో ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా లంప్స్ అంతా పోయిన తర్వాత అది మనము ఇందాక గ్రీస్ చేసుకున్న దానిలో పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత జస్ట్ కట్ చేసేసుకొని పక్కన 4 to 6 hours కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవాలండి మైసూర్ పాకు. ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. జస్ట్ 4 to 6 hours తర్వాత ఈ విధంగా గుల్లగా వస్తుందండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.